నమస్తే అందరికీ. ఇప్పుడైతే చిన్న బేబీ అంటే జస్ట్ బర్న్ నుంచి 3 మంత్స్ వరకు అనమాట. సో ఆ బేబీకి మనం చిన్న ఫ్రాక్ కుడదాం ఇప్పుడు. సో వాళ్ళ మమ్మీస్కి అయితే అంత పిల్లలు వేసుకోకపోయినా కానీ వాళ్ళ మమ్మీస్కి అయితే ఉంటుంది కదా కొంచెం డిజైన్ చేయించుకోవాలని చెప్పి అప్పుడే ఫస్ట్ పాప పుట్టినప్పుడు. సో అట్లాంటి వాళ్ళ కోసం అనమాట. సో ఇదైతే ఏంటంటే ఇప్పుడు నేను తీసుకునే క్లాత్ మాత్రం కంఫర్ట్ ఉంటుంది. అది కుట్టేటప్పుడు మాత్రం చూసి పిల్లలకి ఏ క్లాత్ కంఫర్ట్ ఉంటుందో చూసి అది కుట్టాలన్నమాట. నేను తీసుకుంది హకోబా క్లాత్ అంటారు కదా, కొద్దిగా చికెన్ కర్రీలా ఉంటుంది. సో ఆ క్లాత్ అయితే తీసుకున్నా. సో అది కూడా ఆల్రెడీ డ్రెస్ కుట్టంగా మిగిలింది అనమాట. ఎంత ఉంటారు మోసే వరకు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ కుట్టడం కోసం. సో ఇప్పుడైతే మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలంటే హైట్ అయితే మనకు తెలిసిపోతుంది కదా. ఒక 10 ఇంచులు ఉన్నట్టు క్లాత్ ఉన్నా సరిపోతుంది అన్నట్టు. సో అడ్డం ఒక 7-8 ఇంచులు ఉన్నా సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, దానికి ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని 6 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 7 ఇంచులు లైన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే నెక్ 1.5, షోల్డర్ 1.5, మొత్తం ఓవరాల్గా 3 అంటే మన హైట్ కూడా చంక డౌన్ కూడా 3 ఇంచులే అనమాట. సో ఇది పిల్లలకు హై నెక్ లాగా మనం తీసుకోవాలన్నట్టు. సో మనం బోట్ నెక్ ఎట్లా తీసుకుంటాం పెద్దవాళ్ళకి, అట్లా పిల్లలకు 6 ఇంచు ఉంటుంది. 6 ఇంచులు అంటే పైన 3 ఇంచులు, మళ్ళీ డౌన్ కూడా 3 ఇంచులు అయితే తీసుకొని తర్వాత మనం ఆ పిల్లలకి ఎంత ఉంటుంటే 16 ఇంచులు ఉంటుంది అనమాట చెస్ట్. సో 16 ఇంచులు అంటే 4 వస్తుంది. 4కి అయితే ఒక 1 ఇంచ్ కలిపి మనం మార్క్ చేసేసుకోవాలి. తెలుసు కదా, బాడీ ఫిట్ అయితే వేసుకోరు, ఎంత లూజ్ ఉంటే అంత మంచిది అనమాట. సో లూజ్ ఎక్కువ ఉన్నా కూడా షేప్ అయితే కరెక్ట్గా కనబడదు, నెక్ అంతా లూజ్ ఉంటుంది. సో అట్లా కూడా ఉండకుండా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే 5 ఇంచులు అయితే నడుం దగ్గర కూడా మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే కొట్టేసుకొని దానికి మనకి ఎంత ఖర్చు కావాలో అంత మార్క్ చేసేసుకుందాం. తర్వాత నెక్ కూడా డౌన్ 2 ఇంచులు మార్క్ చేసుకొని దాని ఫ్రంట్ బ్యాక్ సేమ్ అదే రౌండ్ పెట్టేసుకొని సేమ్ అంతే హైట్ పెట్టేసుకొని అయితే కట్ చేసుకుందాం అన్నట్టు. సో ఎంత చిన్నగా అసలు కత్తెర చూడరు ఎంత పెద్దగా ఉందో ఆ క్లాత్కి. ఇంత చేతులు తిరిగాను కూడా తిరిగాయి వీటికి. కాకపోతే ఏంటంటే ఇక కుడుతుంటే ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పిల్లల గుట్టనికి. ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నాం కదా, మనం ఎక్స్ట్రా ఎక్కడెక్కడ ఖర్చులు అయితే కావాలో అక్కడ పెట్టేసుకుందాం. మనకేంటంటే అక్కడ ఫిట్టింగ్ వస్తుందని అర్థం అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇక మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఎంత హైట్ కావాలో చూసి మనం తీసుకోవాలన్నట్టు. సో మనం మోచేతికి ఎంత ఉందో అంతే పాప ఉంటుంది. సో దానికి మనం ఎంత హైట్ తీసుకోవాలనేది మన ఇష్టం. చూసి మోకాలకి మోకాల కంటే కిందికి అయితే ఉండొద్దు, మోకాల మీద కన్నట్టు ఉండాలన్నమాట పిల్లలకి. సో నేను ఆ పైన 6 ఇంచెస్ ఓవరాల్ 13 ఇంచుల ఫ్రాక్ అని తీసుకుంటున్నా. సో పైనది 6 ఇంచులు, ఇది 7 ఇంచులు అనమాట. 7 ఇంచులు అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 8 ఇంచులు వచ్చేటట్టు అయితే మార్క్ చేసుకున్నా. సో కింద ప్లేన్ ఉంది కదా, ప్లేన్ ఉంటుంది పోతుంది అంటే మళ్ళీ హైట్ అయితే సరిపోదు. హైట్ సరిపోతే ఏంటంటే బాడీకి సరిపోదు అనమాట. సో ఇది ఆల్రెడీ నేను కుట్టిన డ్రెస్కి మిగిలిన క్లాత్ అనమాట. సో దాన్ని తీసి చిన్న బేబీకి అయితే కుడుతున్నా. దాంట్లో అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు 8 ఇంచెస్ అయితే మనకు కరెక్ట్ దాంతో వచ్చిందనమాట ప్లెయిన్ క్లాత్ తోటి. సో మన ప్లేన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అసలు కిందికి పెట్టకుండా మనం కుచ్చుల దగ్గర ప్లేన్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. కింద పెట్టుకుంటే అంత నీట్గా అనిపించదు. సో ప్లస్ ఏంటంటే అంత లుక్ కూడా అంత ఏమంటారు ఏదో సరిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. మన ప్లేన్ ఉంటేనే కరెక్ట్ కుచ్చులు కూడా పెట్టుకోనికి ఉంటుంది. తర్వాత చూస్తుంది కూడా కింద కుర్చీలకి అంత ప్లేన్ వెళ్ళిపోయినా కూడా అంత కనిపించదు. ఈ డిజైన్ అనంతా కింది వరకు ఉంటుంది అన్నట్టు. సో మిగిలిన క్లాత్లో నేను ఇప్పుడు బాడీ తీసుకోవడానికి క్లాత్ అయితే తీసిన పెట్టి మనం మార్క్ చేసుకున్నాం కదా మనం ఆల్రెడీ. సో దానికైతే మనం ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోవాలి క్లాత్. ఇంకేం లేదు, ఇప్పుడు 2 పీసులు ఉంటాయి. తర్వాత మనం బో కోసం తీసుకుంటాం అనమాట. సో బో కూడా పెట్టాలి, చిన్నపిల్లలకు బో పెట్టేస్తే ఎంత బాగుంటుంది అంటే, సో బో దానికి సరిపడా ఒక చిన్న రిబ్బన్లా ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా తీసుకొని మనం కుట్టేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. వేరే డిజైన్స్ పెట్టకున్నా సరే మంచి లుక్ అయితే మనకు కనబడుతున్నాడు. పిల్లలకి వేసినప్పుడు ముద్దుగా ఉంటుంది. ఈ క్లాత్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఫిట్టింగ్లో కాదు, అంటే స్కిన్ ఫ్రెండ్లీ అంటున్నాను నేను, గుచ్చుకోకుండా అట్లా ఉంటుంది. సో మనం కుట్టేటప్పుడు కూడా లోడింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది నడుము దగ్గర వాటిలలో. ఇంకా సైడ్కి కూడా ఓవర్లాక్ చేసుకొని అంత నీట్గా పిల్లలకు గుచ్చుకోకుండా ఉన్నట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు బో కోసం అయితే క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఇది అంత మెజర్మెంట్ అని ఏం తీసుకోలేదు, 2.5 ఇంచులు ఏమో తీసుకున్నట్టున హైట్. తర్వాత వీటితో సైడ్కు మనకేమో ఒక 6 ఇంచులు ఏమో ఉన్నట్టుంది. సో అంత ఉండేటట్టు చూసుకొని మీరైతే మీకు ఎంత వస్తే అంత చిన్న బో అంటే చిన్న, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా. సో మన బోకి తీసుకున్నాం కదా, తర్వాత మనం వెనకాల కట్టడానికి తాళ్ళు తీసుకున్నాం అన్నట్టు. సో దానికి మన ప్లెయిన్ క్లాతే బాగుంటుంది కాబట్టి సో దానికైతే మనం తీసుకుందాం.
తీసుకున్నాక మిగిలింది మనం ఇప్పుడు బో పక్కన రిబ్బన్ లాగా ఉంటుంది కదా సో షేప్. సో ఆ షేప్ కోసం అయితే కొంచెం క్లాత్ అయితే తీసుకుంటాం. తీసుకుని మనం కుట్టేసుకున్నాక మంచిగా అంటే ఆ షేప్ వచ్చినాక సూత్తోని ఫ్రాక్ కుట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇదైతే తాడుల కోసం అయితే నేను కట్ చేసుకున్నా. సో చిన్న చిన్న పీసులన్నీ ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు పోతాయి అనమాట. సో పోకుండా ఉండడానికి అని చెప్పి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మిగిలిన పీస్ కాబట్టి ఏ ముక్క ఏది ఇంపార్టెంట్ అనేది మనకు గుర్తుండకపోవచ్చు. సో అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను బోకి కింద మనకు రిబ్బన్ టైప్ షేప్ ఉంటుంది కదా, సో దానికోసం అయితే నేను ఆ క్లాత్ అయితే కట్ చేసుకున్నా. సో కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను అనమాట. పిల్లలకు కదా కొంచెం పెద్దగా పెట్టినా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం బో అయితే కుట్టుకుందాం. ఏం లేదు, బాక్స్ షేప్ ఉంది కదా, సో అన్ని సైడ్స్ అంతా అటాచ్ చేసి పైన కానీ కింద కానీ కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి అందులో నుంచి నేను రివర్స్ తీస్తా. సో అట్లా తీస్తే ఏంటంటే ఆ కుట్టు మనం మామూలుగా మలిచి పెట్టినప్పుడు ఆ కుట్టు అనేది కనిపించదు అన్నట్టు. సో సైడ్స్కి పెడితే ఏమవుతుందంటే ఆ ఫోల్డింగ్ ఒక సైడ్ మంచి పఫీగా ఉంటుంది, తర్వాత ఒకటేమో అట్లా ప్రెస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అట్లా ఉండకుండా నేను పైననే కొంచెం గ్యాప్ పెట్టేసి అలా నుంచి ఫోల్డింగ్ రివర్స్ తీసేస్తా. సో తీసినాక కూడా ఎడ్జెస్ కూడా నీట్గా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అన్నట్టు. సో చూస్తారు కదా, కుట్టేసి నేనైతే రివర్స్ తీస్తున్నా. రివర్స్ తీసేసి మంచిగా షేప్ అంతా కరెక్ట్ అనుకున్నాక మనం పైనుంచి అయితే ఒక కుట్టేసేసుకోవాలి. కుట్టుకున్నాకనే తర్వాత బో షేప్ కుట్టుకోవాలన్నట్టు. సో ఫినిషింగ్ అయితే వేసేసుకుందాం లోపలికి మలిచి. ఇప్పుడు ఎడ్జ్ల కోసం అయితే నేను మంచిగా అన్నా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తలేదు. సో దానికని చెప్పి నేను స్క్రూ డ్రైవర్తో మంచిగా నీట్గా అనుకొని తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టేసేసుకున్నట్టు. సో ఇప్పుడు ఆ కుట్టేసేసుకుంటే మనం ఇంకా ఏమంటారు నీట్గా కనిపిస్తుంది. పైనుంచి కూడా కుట్టినట్టు ఏమనిపించదు. మనం కుట్టినాక కూడా పైన కింద ఎటు వచ్చినా సరే నీట్గా ఉంటుంది అన్నట్టు అదే ఆ కుట్టు. తర్వాత మనం బోకి సంబంధించిన కింద రిబ్బన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన క్లాత్కి మనం తీసుకుని ఒకటి ప్లెయిన్ ఉంది, కొంచెం ఏమో 2 ముక్కలు అట్లా డిజైన్ ఉందన్నమాట. సో దానికోసం అయితే నేను 2 కట్ చేసేసుకొని ముందు వెనక వచ్చేటట్టు కుట్టుకున్నా వాటిని. సో ఇప్పుడైతే మనం రిబ్బన్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. బోక్ సంబంధించిన రిబ్బన్ అయితే 2 క్లాత్లు అవి 2 ప్లేన్ 2 డిజైన్ ఉన్నవి అయితే తీసుకొని అయితే నేను కుట్టేసిన. ఇది కుట్టడం అంత పెద్ద హార్డ్ ఏం కాదు, కానీ మూలకు డబ్బా షేప్లో కాకుండా కొంచెం ట్రయాంగిల్ లాగా కుట్టేసుకుంటే మంచి షేప్ వస్తుంది రివర్స్ తీసినప్పుడు. సో అట్లా వచ్చేటట్టు తీసుకొని, యాక్చువల్గా అయితే ఇది పెద్ద క్లాత్ ఒకటే తీసుకొని ఇటు అటు ట్రయాంగిల్ షేప్ పెట్టేసుకొని మధ్యలోకి ఇప్పుడు మనం బో ఇట్లా తీసినామో అట్లా మధ్యలోకి రివర్స్ తీసేస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది క్లాత్ సరిపోలేదు కదా, నేను 2 సపరేట్ తీసుకొని అటాచ్ చేసిన అనమాట. సో అటాచ్ చేసిన క్లాత్ని ఇంకా బోకి కింద మంచి కరెక్ట్ షేప్ వచ్చేటట్టు పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇది ఏంటంటే ఈ క్లాత్కి మంచి అంటే మస్తు లుక్ ఉంటుంది. యాక్చువల్గా ఇది బ్లౌజెస్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో కుట్టించుకుంటున్నారు కదా, ప్రతి దాని మీదకి ఏ దాని మీదకైనా సరే వైట్ వేసుకుంటున్నారు. సో అట్లా కూడా కుట్టించుకుంటారు ఈ క్లాత్ తోటి. చాలా అంటే ఫేమస్ క్లాత్ ఇప్పుడైతే. మామూలుగా ప్రతి డిజైనర్ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఇట్లాంటి క్లాత్తోనే కుట్టేసుకుంటారు అన్నట్టు. సో ఒకప్పుడైతే ఎవరు చేయకపోతుండే, ఎవరికో ఉండేది, చాలా రేర్ ఇట్లాంటి క్లాత్లు వేసుకుని డిఫరెంట్గా. అంటే 2-3 జాకెట్లు కుట్టేసి అన్ని చీరల మీదకి కట్టుకునేదంట. అట్లా అంటే బ్లాక్ వైట్ అట్లా ఏమైనా సెల్ఫ్ వర్క్ వచ్చినాయి 3-4 తీసుకొని అన్ని చీరల మీదకి వచ్చేటట్టు కుట్టుకుంటుండే అంట. ఇప్పుడైతే మనం ఏ చీర మీదకి ఆ చీర మీద ఉన్నాక కూడా ఇంకో డిజైనర్ బ్లౌజ్ తెచ్చి ఇంకో చీర మీదకి మ్యాచ్ చేస్తుంది తప్పించి అడ్జస్ట్ చేసుకునేంత సీన్ అయితే లేదు ఇప్పుడు ఈ జనరేషన్లో. సో మనం ఏంటంటే జనరేషన్ బట్టి నడుస్తూ ఉంటాంలే. కానీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక తాడులు అంటే వెనకాల కడతాం కదా ఫ్రాక్కి, సో అవి అయితే కుట్టేసుకోవాలన్నమాట. సో ఇందాక బోకి రిబ్బన్ ఎట్లా కుట్టుకున్నామో దీన్ని కూడా అంతే ఒక మూలకు వచ్చేసరికి సమోసా లాగా క్రాస్గా కుట్టేసుకొని మిగతా అంతా ఒక చిన్నగా డబ్బులు పెట్టేసి కుట్టేసుకుంటే రివర్స్ తీసుకుంటే మంచి షేప్ వస్తుంది అన్నట్టు. సో ఇది కుట్టడం కూడా అంత హార్డ్ ఏం కాదు, కాకపోతే రివర్స్ తీసినప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తే నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. సో మనం రివర్స్ తీసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మనం చెప్తున్న రెడీమేడ్ బ్లౌజ్ డ్రెస్ లాగా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఆల్మోస్ట్ రెడీమేడ్ డ్రెస్ లాగానే ఉంది. కుట్టేటప్పుడే చూస్తాం అసలు లుక్ అనిపించింది అన్నట్టు. మంచి ఏం డిజైన్ లేకపోయినా సరే మనం ఆ బో అనేది పెట్టేసరికి మంచి డిజైనర్ ఫ్రాక్ లాగా అనిపించింది. సో ఇప్పుడైతే ఇవి 2 రివర్స్ తీసేసుకుంటున్నాం కదా, ఇక నెక్స్ట్ అయితే లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. లైనింగ్ అటాచ్ చేసుకోవడం అంటే మామూలుగా రివర్స్ చేయడమే. ఇప్పుడు వీటికి ఫినిషింగ్స్ అయితే ఏమంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక మనకు స్టిఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అంత హెవీగా ఏం అవసరం ఉండదు కాబట్టి అది మందం ఉంటుంది క్లాత్. అందుకని నేనైతే ఫ్రంట్ నెక్ అయితే రివర్స్ తీసిన. యాక్చువల్గా చంక కూడా తీసేది ఉండే కానీ మళ్ళీ అనిపించింది అంత లూజ్ ఉంటుందేమో అని, అంటే ఇట్లా షేప్ అవుట్ అవుతుందేమో అని అనిపించి నెక్ ఒకటే రివర్స్ తీసేసి చంకకు మాత్రం మనం క్రాస్ పీస్ వేసి తర్వాత ఫినిషింగ్ చేసిన అనమాట.
ఈ రౌండ్ నెక్ అట్లాంటి ఏమైనా షేప్స్ ఏమైనా ఉన్నప్పుడు రివర్స్ తీసినప్పుడు కచకలు మాత్రం పక్కా పెట్టుకోవాలి. అట్లా పెడితేనే కరెక్ట్ ఫినిషింగ్ నీట్‌గా వస్తది. రౌండ్ కూడా మనం ఎట్లా కట్ చేసినామో అట్టే రౌండ్ మనకు కనబడుతున్నట్టు బయట రివర్స్ తీసినాక. సో ఈ క్లాత్ని అయితే మొత్తం రివర్స్ వేసేసి పైనుంచి అయితే ఒక కుట్టేసేసుకుందాం. ఎక్స్ట్రా అంటే మన కదలకుండా ఉంటుంది కదా, సో దాని పైనుంచి కుట్టేసేసుకుంటే ఇంకా కదలేదు, ఇంకా లోపల లైనింగ్ కూడా బయటికి రాదనమాట. సో కుట్టు మాత్రం ఎడ్జ్కి వేయాలి, అంటే ఏమంటారు సైడ్ ఒకటి ఇంకా రౌండ్ కూడా నీట్గా అనిపించదు అనమాట. సో మనం చూస్తే ఆ రెడీమేడ్ ఫ్రాక్ అన్నట్టు అనిపించాలి ఫినిషింగ్ కూడా. సో అందుకని చెప్పి మనం చెప్పేది ప్రతిసారి చెప్పేది అదే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమున్నా అంత అటాచ్ చేసేసుకొని ఇంక ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలన్నట్టు. ఇక ఫ్రంట్ పార్ట్కి అయితే ఏం పని ఉండదు. తర్వాత నెక్స్ట్ మనం ఇదంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాక మనకు డాట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ డాట్స్ చిన్నగా, అంటే ఒక అందరిలాగా పెద్దగా పెట్టకుండా చిన్నగా చిట్టి చిట్టి డాట్స్ అయితే పెట్టుకుందాం. కొంచెం షేప్లా కనిపించడానికి, జస్ట్ ఫ్రాక్ షేప్ కనిపించడానికి. వాళ్ళకి షేప్స్ అని అంటే ఏమి ఉండవు నార్మల్గా. అసలు వేస్తే ఏదో వేసినామంటే వేసినాం ఏదో మన ముద్దు కోసం, కానీ అసలు ఏం కనబడదు అనమాట. దానికోసం అయితే మనం మామూలుగా ఫ్రాక్ చూసినప్పుడు షేప్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. చిన్న చిన్న డాట్స్ అట్లా వేసుకుంటే ఇక ఫ్రంట్కి వేస్తాను నేను డాట్స్. ఇప్పుడు జిప్ ఏమన్నా పెట్టినప్పుడు వెనకాల కొంచెం ఖర్చు అయితే పోతుంది అనమాట. సో దాన్ని కన్సిడర్ చేసుకొని నేను ఈ ఎక్స్ట్రా డాట్స్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్. జిప్పుకు పోయిన ఖర్చు అంతా ఇది ఎంత ఉంటుందో అంతే అన్నట్టు లెక్క పెట్టుకొని నేను అసలు డాట్స్ అయితే బ్యాక్ సైడ్ వేయను. ఇప్పుడైతే మొత్తం ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ అనమాట. సో బ్యాక్ నేను ఓన్లీ నెక్ అయితే రివర్స్ తీసుకున్న ఆ విషయం అసలు రికార్డ్ కాలేదనమాట. సో నేను అంత 2 పీసులు కట్ చేసేసుకొని నేను నెక్ రివర్స్ తీసుకున్న తర్వాత వాటికైతే జిప్ అయితే అటాచ్ చేసిన అనమాట. సో నేను ఇప్పుడైతే 2 పీసెస్ వేసుకుంటున్నాను కదా జిప్ వేయడానికి. తర్వాత మెయిన్ పీస్ కూడా 2 పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నాం అన్నట్టు. అంటే మధ్యలో మనకు జిప్ వస్తుంది, ఇటొక పీస్ అటొక పీస్ అన్నట్టు. మొత్తం క్లాత్ కుట్టేటప్పుడు చూసుకోవాలి ఒకసారి ఏమైందంటే మనకు రివర్స్ సీదా అవన్నీ ఉంటాయి అన్నట్టు చూసి మనం కుట్టు వేసుకోవాలి. లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మనం జిప్ వేసుకుంటాం, ఇన్విజిబుల్ జిప్ అనమాట. సో మనకు కరెక్ట్ జిప్ ఏ పొజిషన్లో వస్తుందో ఒకసారి చెక్ చేసేసుకొని కొంచెం సైడ్ కనుక్కొని అటాచ్ చేయాలన్నమాట. సో దీనికోసం అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇందులోనే పెడితే లెందీగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఇది అర్థమైతేనేమో అర్థం చేసుకొని, అర్థం కాకపోతే ఇంకేదైనా డ్రెస్కి ఏదైనా అటాచ్ చేసినప్పుడు చూపిస్తాం. ఇప్పుడు కూడా చూడరు ఒకసారి ఇప్పుడు మనం సీదా పెట్టినప్పుడు కరెక్ట్ అట్లా ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా మళ్ళిస్తే మనకు జిప్ ఓపెన్ అవుతుందా లేదా అని చూసుకోవాలన్నట్టు. వేసినప్పుడు బాగానే వేస్తాం కానీ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండడానికైతే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని పైన కూడా 2 మలిచినట్టు పెట్టినా కదా, ఒకటి కుట్టినా ఇంకోటి కుట్టాల్సింది అన్నట్టు. సో 2 మలిచినట్టు కరెక్ట్ ఒకటే లైన్లో పెట్టి కుడితే మనకు కరెక్ట్ వస్తుంది. సో కొంచెం దూరం అయితే కుట్టుకుంటాం ఫస్ట్ జిప్పుని, అంటే దగ్గరికి కుట్టాలి, కరెక్ట్ పొజిషన్లో కుట్టాలి అంటే అది కాని పని, టైం అయితే చాలా వేస్ట్ అవుతుంది అనమాట. సో అట్లా కాకుండా నీకైతే కొంచెం దూరంగా ఉండేటట్టు అని ఒక కుట్టేసుకొని తర్వాత ఇంకా ఫినిషింగ్ అంటే దగ్గరికి ఆ జిప్పు దగ్గరికి అనమాట. సో మనకు సైడ్కి మనం క్లోజ్ చేసే ఆ పట్టలా ఉంటుంది కదా, దాని పక్క నుంచి వేసేయాలన్నమాట కుట్టు. అట్లా వేస్తేనే మనకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా జిప్పుది కలరు, అది ఉండకుండా కూడా కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. ఎంత దగ్గరికి వేస్తే అంత మంచిది. ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి దాని పక్క పొంటే మనం కుట్టేయాలన్నట్టు. సో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది, నేను జిప్ పెడతా ఉంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అసలు మనం బాగా గట్టిగా లాగినప్పుడే మనకు ఆ జిప్ అనేది షేప్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో ఒకసారి క్లోజ్ చేస్తే నాకు ఎందుకు కొంచెం గ్యాప్ అనిపించింది, ఇంకా గ్యాప్ను కూడా కొంచెం ఫిల్ చేద్దాంలే అని చెప్పి నేను ఇంకా దగ్గరికి పెట్టేసి అంటే చాలా టైట్గా లాగి తర్వాత అయితే దగ్గరికి కుట్టేసిన. మీకు చూస్తే ఇప్పుడు వేసినప్పుడు జిప్పుని క్లోజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కరెక్ట్ కుట్టినాం అనుకున్నప్పుడు తర్వాత మనం ఫినిషింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు చూడు జిప్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. సో మనకు బాగా లాగితే తప్పించి లోపల కలర్ కనబడతలేదు. ఇట్లా ఫినిషింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. తర్వాత అయితే మనం ఇప్పుడు దీన్ని జిప్పు మళ్ళీ పిల్లలే గుచ్చుకుంటుంది కాబట్టి దాని నుంచి మళ్ళీ ఫినిషింగ్ అయితే చేసేద్దాం అనమాట. సో దాని మీద నుంచి ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ పీస్ అంటే మనకు లైనింగ్లా కట్ చేయంగా మిగిలిన పీసులు ఉంటాయి కదా, అది తీసి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. అంటే నేను మామూలుగా మనం ఉక్సుల పట్టి ఎట్లా పెడతామో అట్లనే ఫోల్డింగ్ చేసేసుకుంటా. ఫస్ట్ జిప్పు పై నుంచి పెట్టేసి తర్వాత ఉక్సుల పట్టిని ఎట్లా మలుస్తామో ఉక్సుల పట్టి కాజా పట్టిని సో అట్లనే మలుస్తా అన్నట్టు. సో అట్లా మలిచేసి మొత్తం ఓవరాల్గా అయితే ఫినిషింగ్ చేసేసుకుంటా.
సో ఫస్ట్ అయితే మొత్తం ఒక ఫోల్డింగ్ చేసేసి డబల్ ఫోల్డింగ్ చేసిన అనమాట. ఒక ఫోల్డింగ్ జిప్ క్లోజ్ అయినాక మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసిన. సో సేమ్ ఉక్సుల పట్టిలాగానే అనమాట. సో ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసేసి దానిపైనుంచి అయితే ఒక కుట్టేసిన, అంటే జిప్ పక్క నుంచి ఒక కుట్టేసిన. ఫినిషింగ్ అయితే అయిపోతుంది అన్నట్టు, అంటే బయటికి అయితే ఏం కనబడదు, జస్ట్ జిప్ ఒకటే ఇట్లా బయటికి ఏదైతే మనం జిప్ వేయాల్సింది ఉంటుందో అదే కనిపిస్తుంది అన్నట్టు. తర్వాత నెక్ పైన ఫినిషింగ్ కూడా మనం లోపలికి జిప్పుని వెనకాలకు అనేసి మనం ఫినిషింగ్ చేసిన క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనం ఉక్సుల పట్టిలాగా పెట్టిన క్లాత్ని అందులో ఫోల్డింగ్ చేసి మలచాలన్నమాట. సో అట్లా మలిస్తే ఇంకా కరెక్ట్ మన జిప్పు కూడా బయటికి రాదు. మళ్ళీ దానికోసం సపరేట్గా మనం ఫినిషింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక సైడ్ కంప్లీట్ అయింది కదా, సేమ్ అట్లనే రెండో సైడ్ కూడా మలిచి ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. అసలు రెడీమేడ్ ఫ్రాక్ అన్నట్టు ఉంటుంది చెప్తున్నారు. లోపల ఎక్కడ ఏ చూసినా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఒకవేళ సైడ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అట్లా కూడా ముందే ఒకవేళ మలిచి కుట్టినా కుట్టేయచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ అంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే ఆ వీడియో తీసేసరికి. ఆ ఫినిషింగ్ ఒకటి ఓవర్లాక్ చేద్దాంలే అని చెప్పి నేను ఇంకా చేయలేదు. సో ఓవరాల్గా మీకు చూస్తే ఎంత నీట్గా ఉన్నట్టు అర్థమవుతుంది కదా, తెలుస్తలేదా? లోపల జిప్పు లోపల కానీ బయట కానీ చూసినా కూడా నీట్గా ఉంది. మనం సపరేట్గా అయితే మనం ఏం ఫినిషింగ్ అయితే ఇంక ఎక్స్ట్రాగా ఎక్కువ అయితే ఏం కష్టపడలే కదా, దాన్ని జస్ట్ క్లోజ్ చేసినాం. ఇంకా పై వరకు అయితే జిప్ వస్తుంది కదా, కొంచెం అయితే కొద్దిగా అంటే కొద్దిగా టైట్, ఒక సైడ్ అయితే కొద్దిగా టైటే ఉందన్నమాట, ఒక కుట్టు పడినట్టుంది. తర్వాత దారం తీస్తే మనకు పైకి వచ్చేసింది అన్నట్టు. సో ఒక దారం కూడా తట్టినా మన జిప్ అయితే పైకి కిందికి జరగదు. సో అట్లా ఉండకుండా చూసి మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఏమున్నా కట్ చేసేసుకొని ఆ ఫినిషింగ్స్ చేయడం, అంటే ఎడ్జ్ల దగ్గర క్లోజ్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనకు పైన కింద కట్ చేసేస్తాం కాబట్టి ఎడ్జ్లు ఎక్కడ ఓపెన్ ఉన్నా జిప్పు బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. సో అట్లా చూసుకొని, అట్లా ఏమి ఉండకుండా చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ నెక్ మనం రివర్స్ తీసినాం కానీ ఫినిషింగ్ అయితే చేయలేదు, ఇప్పుడు చేసుకుందాం అన్నట్టు. సో వన్ సైడ్ పాదం ఉంటే తీసేసి నార్మల్ పాదం పెట్టేసుకొని కుట్టేసుకుంటా పైన. సో నెక్స్ట్ అయితే ఇంకా లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి ఎట్లా వేసుకున్నాం అట్లనే ఇంకా బ్యాక్ కూడా అంత లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ని బయటికి రాకుండా మనం కుట్ట అయితే వేసేసుకుందాం. దీనికి ఇంకా సెపరేట్గా మనకు ఫినిషింగ్స్ అయితే ఏం లేవు నెక్కి సంబంధించి అయితే. ఇంకా తర్వాత ఇంకా అటు ఇటు లైనింగ్ అయితే మొత్తం అటాచ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే ఇంకా బ్యాక్ కూడా రెడీ అయిపోతుంది. దీనికైతే సపరేట్గా నేను డాట్స్ అయితే ఏం పెట్టాను, ఎందుకంటే నాకు 1/2 ఇంచ్ పైన ఖర్చు అయితే పోయింది. మన జిప్పు కోసం అయితే చాలా మలుస్తాం కదా, మనకు దగ్గరికి వేసినా కూడా కుట్టు ఊడిపోతుంది అని చెప్పి నేను ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నా. సో ఆ 1/2 ఇంచ్ అనేది ఆ డాట్ లెక్కలు అనుకొని నేను ఇంకైతే ఎక్స్ట్రా తీసుకోలేను. ఒకవేళ మీరు డాట్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ కొంచెం ఖర్చుకి బయట సైడ్ అయితే రావాలన్నట్టు. సో మీరు చూసుకొని కొలుసుకొని 5 ఇంచెస్ ఉన్నట్టు చూసి కొలిసి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా సన్నగా ఉంటే ఒక వేసుకోగలుగుతుంది పాప, వేస్తే ఉంచుకోగలుగుతుంది అనుకుంటే 4.5 ఇంచులు పెట్టేసుకోవాలి బాగా బక్క ఉంటే, లేదంటే 5 ఇంచులు మినిమం అనమాట ఒక్క సైడ్. అంటే 20 ఇంచెస్ 18 ఇంచెస్ 16 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 16, 18, 20 మన ఇష్టం, మన పిల్లలు వెయిట్ని బట్టి, అంటే మనం లావు ఉన్న ఇట్లా చూసి మనమైతే కుట్టేసుకోవాలి. తర్వాత అయితే భుజాలు అయితే అటాచ్ చేసినాక లోపలికైతే కొంచెం మలిచి కుట్టిన అనమాట. పైన ఎడ్జ్లు అయితే గుచ్చుకోకుండా కొద్దిగా మలిచి కుట్టేసిన, అది కూడా కొంచెం ఫినిషింగ్ అయితే నీట్గానే వచ్చింది. అట్లా లేదంటే ముందే మనం మలిచి కుట్టుకొని తర్వాత ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా మలవాలనుకున్నప్పుడు కొంచెం అంటే కొంచెం కిందికి జరిపి కుట్టేస్తే మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఉన్న బాటమ్ క్లాత్కి కూడా కుట్టు అనేది టైట్ చేసేసుకొని మనకు దారం అనేది టైట్ చేసి కుట్టు అనేది లూజ్ చేసుకుంటే మనకి ఇట్లా కుచ్చులు వస్తాయి అనమాట. సో ఎక్కువ కుచ్చులు లూజ్ అనిపిస్తుంది అంటే ఇంకొంచెం టైట్గా చేసుకుంటే సరిపోతుంది. సో టైట్గా ఉంటే కొంచెం దారం పీకేసి ఇంకొంచెం లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికోసం ఎక్స్ట్రా అయితే ఏమి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కుచ్చులు పెట్టుకుంటూ పోయినప్పుడు ఫ్రాక్కి సరిపోదు అన్నట్టు. సో మనం చిన్న ఉన్న క్లాత్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలనుకుంటే మనం ఇంట్లోనే ఫ్రిల్స్ అయితే పెట్టాలి. మనం ఎక్కువ అంటే దగ్గరికి అయింది అనిపిస్తే కొంచెం దారం తీసి అయితే లూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా దగ్గరికి అయిందంటే మొత్తం తీసి మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది. సో నడుముకు సరిపడా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నా, నాకైతే వచ్చింది. సో రాకపోయినా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోగలుగుతా అన్నట్టుగా నేను కొంచెం ఓపెన్ చేసేసి అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసి ఆ టాప్కి అయితే మనం అటాచ్ చేసుకుందాం. తర్వాత లైనింగ్ ఇవి రెండు అటాచ్ చేసినాక నేను లైనింగ్ అయితే మళ్ళీ పైనుంచి లోడింగ్ లాగా అనమాట. సో పైనుంచి చేసి రివర్స్కి వెనకాలకు తీస్తే మనకు ఖర్చు అనేది ఉండదు, పిల్లలకు కుచ్చుకోదు కాబట్టి ఆ ఖర్చు అట్లా ఉండేటట్టు తీసుకొని మనం కుట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంతే లైనింగ్, దానికంటే కొంచెం ఎక్కువ ఏంగా తీసుకొని కుచ్చుల దగ్గరికంటే కొంచెం అంటే గ్యాప్ అయితే ఎక్కువనే ఉంది మధ్యలో పెట్టుకున్నా, లేకపోతే ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, ఎందుకు అంత అవసరం అయితే లేదు పిల్లలకి. సో ఫ్రంట్ బ్యాక్
కట్ చేసుకొని ఇంకా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ చెప్తున్నా కదా, కుచ్చులు లైట్గా ఉన్నా పర్లేదు అనమాట. చూస్తాను కదా నీట్గానే కనిపిస్తుంది. ఎక్కువ కుచ్చులు ఉన్నా కూడా ఆ పిల్లల కాళ్ళకు తట్టడం అంత ఇబ్బంది అవుతుంటుంది. సో ఇప్పుడైతే ఇది లోడింగ్ లాగా వేసుకున్న లైనింగ్ అటాచ్మెంట్ చూస్తారు కదా, లోపల ఫోల్డింగ్ అయితే కనిపిస్తలేదు. దానికి ఆపోజిట్లో పెట్టేసి రివర్స్ తీసిన అనమాట. సో మనకు ఆ ఖర్చు లేకుండా ఉంటుంది. సో లైనింగ్ అటాచ్ చేసినాం కదా, నెక్స్ట్ ఇంకా చంకాలన్నమాట. సో ఆర్మోల్డ్ ఫినిషింగ్. సో దానికోసం అయితే క్రాస్ పీసులు అయితే తీసుకున్నా. సో ఆ క్రాస్ పీసులు తీసుకొని మనం హెమ్మింగ్కి అయితే ఎట్లా మలుస్తామో సో అట్లనే అనమాట. సో మనం హెమ్మింగ్ చేసేటప్పుడు పట్టి ఎట్లా ఇస్తామో అట్లనే, కాకపోతే హెమ్మింగ్ చేయం, దాని నుంచి కుట్టేసేస్తుంది. ఇట్లా మనం బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు హెమ్మింగ్ లేకుండా. ఎప్పుడైనా అర్జెంటుగా బ్లౌజ్ కుట్టేసుకొని వేసుకున్నప్పుడు హెమ్మింగ్ అవసరం అనుకున్నప్పుడు పైనుంచి అయితే ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇట్లనే రెండు సైడ్లు మనం అటాచ్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఏం లేదు, కుచ్చుకోదు క్లాత్, కానీ కొంచెం స్టిఫ్గా అంటే చూడడానికన్నా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇట్లా ఉల్టా తీసేసి కుట్టిన అన్నట్టు. అంతా మలిచేసి కుట్టినాక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మొత్తం కట్ చేసి చేసుకోవాలి. సో రెండు సైడ్లు మలిచి కుట్టుకున్నాం కదా, సో మనం లోపలికి అన్నట్టు ఫినిషింగ్ అయితే వేసేసేయాలి. సో మలిచినాక నేను ఒకసారి ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసిన చూడరి, లోపల కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. జిప్పు ఖర్చు కూడా మనకు బయటకు కనిపిస్తలేదు. సో ఇట్లా నీట్గా మనం కుట్టుకుంటే చిన్నపిల్లలు కదా, నోరు ఉండదు, ఏమి గుచ్చుకుంటుందా, ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లా కంఫర్ట్గా ఉండేటట్టు కుట్టుకుంటే బెస్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని తర్వాత లోపలికి మలిచి అయితే కుట్టేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మలిచి కుట్టుకుందాం. ఏం లేదు, లోపలికి మలిచి కుట్టుకుందాం అంటే. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ బ్లౌజ్ కుట్టుకున్నా మన హెమ్మింగ్ ప్రాబ్లం ఉందనుకుంటే మనం ఇట్లా మలుచుకొని కుట్టేసుకోవచ్చు. అట్లా కుట్టుకున్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు. అంటే నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ లేకుండా ఎప్పుడైనా హెమ్మింగ్ అవసరమైనప్పుడు లేకపోతే ఇట్లా కుట్టేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో రెండు సైడ్లు మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుందాం. ఇది అటాచ్ చేసినాక లోపల మాత్రం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాలి. రౌండ్ షేప్ తిరగదు అనమాట. లోపల నేను అడ్జస్ట్ చేసినప్పుడు కుట్టేటప్పుడు నేను అవైతే కచకలు అయితే పెట్టిన. సో ఆర్మల్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది కదా. అంతా అయిపోయినాక ఓవరాల్ అయితే ఇంకా డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టు 80%. నెక్స్ట్ ఏం లేదు, సైడ్స్ అయితే వేయాలి. సో సైడ్స్ వేసేటప్పుడు ఒకసారి మెజర్మెంట్స్ అయితే చెక్ చేసుకొని వేయాలి. ఒకవేళ వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటే మామూలుగా వేయచ్చు. మెజర్మెంట్స్ ఏమున్నా లేకపోయినా లూజే కుడతాం కాబట్టి. సో మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ పైన అయినా కుట్టాలి, లేదంటే మార్క్ అటు సైడ్ అంటే కొంచెం లూజ్ అయినా కుట్టినా ఏం ప్రాబ్లం లేదనమాట. సో షేప్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. బాగా లావు ఉన్నా కూడా సన్నగా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది లూజ్ డ్రెస్ వేసినప్పుడు. సో మనం చూసుకొని మనం ఆ ఖర్చుకి బయట సైడ్ ఉండేటట్టే చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. ఎందుకంటే లూజ్ అయితే మనం అన్న ఆడగట్టి మేనేజ్ చేస్తాం కదా. సో అందుకోసం అని చెప్పి ఒకళ్ళు టైట్ అయితే మాత్రం ఆ పిల్లలు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎవరు పూసుకున్న మనం ఈ డిజైనర్ డ్రెస్ వేసినా మన ఇంట్లోకి తెలిస్తే మాత్రం తిట్టనే తిడతారు. ఇప్పుడు ఏది ఒకటే తక్కువైందా అని చెప్పి. ఎందుకంటే కంఫర్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు కదా, సరిగా నిద్రపోరు, అంత ఆగమాగం ఉంటుంది వాళ్ళ పని. సో చూసి మనం ఏమైనా ఫ్రాక్ అంటే ఫంక్షన్స్కి అట్లా పోయినప్పుడు బాగా హెవీగా బట్టలు అంగలు ఉబ్బరించేటట్టు వేయకుండా ఇట్లా సాఫ్ట్గా ఉండే బట్టలు వేస్తే నీట్గా ఉంటుంది. చూసేందుకు కూడా వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక పైనుంచి కుట్టేసుకుంటూ వచ్చి మనం కింది వరకు అయితే కుట్టుకుంటూ పోవాలి. సో కిందికి వచ్చినాక లైనింగే మెయిన్ పీస్ అయితే అటాచ్ చేయాలి. ఎందుకంటే అసలు షేప్ అయితే మళ్ళీ కిందికి షేప్ అనేది కరెక్ట్గా కనిపించదు అన్నట్టు. పైకి లేచినట్టు సైడ్కి వచ్చినప్పుడు అనిగినట్టు కనిపిస్తుంది. సో అట్లా ఉండకుండా మెయిన్ పీసే లైనింగ్ అయితే అటాచ్ చేయాలి. ఒకవేళ రెండు కలిసి ఎక్కడైతే సపరేట్ అవుతుందో అక్కడ చిన్నగా ఓపెన్ అయితే పెట్టుకుంటే మనకు షేప్ అనేది ఎటు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయరు. ఒకవేళ మేము ఖర్చు పెట్టకపోయినా బాగానే ఉంటుంది అనుకుంటే సో మనకు మన ఇష్టం అది చూస్తే మనకు ఎట్లా కంఫర్ట్గా లుక్ కనిపిస్తుందో అట్లా మనం చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్నాక ఒకసారి కొలుసుకొని లోపల కింద భాగం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సో కుట్లేసేసుకుని ఒకసారి అయితే మనం హైట్ ఫినిషింగ్ చేసుకోవాలి కదా. సో హైట్ ఎంతనో చూసుకొని కరెక్ట్ ఉంటే ఓకే. అంటే నేను లైనింగ్ గురించి చెప్తున్నా. లైనింగ్ హైట్ ఎంతనో చూసుకొని కరెక్ట్ అంటే సేమ్ ఉంటే మాత్రం కొంచెం లోపలికి మలిచి కుడితే బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ సాగినప్పుడు కానీ అంటే ఇంకెక్కువ ఒక్కొక్కసారి పిండిన కొద్దిగా లైనింగ్ సాగుతూ ఉంటుంది. మేము పిండి వేసినా కూడా అది సాగినట్టే అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఉండకుండా చూసుకోవడానికి అయితే దీనికంటే ఒక 2 ఇంచెస్ అయినా తక్కువ ఉండేటట్టు మెయిన్ పీస్ కంటే ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఫోల్డ్ చేసి కుట్టాలి. కింద ఫినిషింగ్ అయితే కాలేదు. ఫ్రాక్ చూస్తేనే కుట్టి నాకు ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. నాకైతే చిట్టి ఇట్లాంటి డ్రెస్సులు కుట్టడం అయితే మస్తు ఇష్టం. సో ఫ్రాక్ కుట్టి నాకు ఎంత నీట్గా అనిపిస్తుంది కదా చూస్తే. అసలు ఎక్కువ ఫ్రిల్స్ లేకపోయినా చిన్న క్లాత్లా
ఇట్లా ఎంత నీట్గా అంటే నీట్గా అనిపిస్తుంది నాకు చూస్తే కూడా. అంటే మన పిచ్చి పిచ్చిగా లేకుండా అంత డీసెంట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే ఫినిషింగ్ అయితే వేసిన లోపలికి అయితే మలిచి కుడుతున్నా కింద పార్ట్. సో ఎంత మలిచి కుట్టినాక తర్వాత మనం హైట్ చూసుకొని లైనింగ్ అయితే మలిస్తాం. లైనింగ్కి కూడా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ వస్తుంది. సో అట్లా వస్తేనే మనకు బయటకు కనిపించకుండా ఉంటుంది. సో మొత్తం ఫ్రాక్ అయితే ఫోల్డింగ్ చేసేసిన తర్వాత లైనింగ్ కూడా చూసుకొని 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎంత మలచాలో చూసుకొని మనం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఆ ఒక్క ఫోల్డింగ్ చేసుకుంటే ఫ్రాక్ పని అయితే అయిపోతుంది. మంచి కూర్చొని కుడితే 1/2 అవర్ కూడా పట్టదు అన్నట్టు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి. కటింగ్ కూడా ఫిట్టింగ్ కూడా అంతా కలిపి ఒక 40 మినిట్స్ పడుతుంది. కుట్టడానికి అయితే 1/2 అవర్ పడుతుంది. కటింగ్కి అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పడుతుంది అన్నట్టు. సో ఎక్కువ కూడా పట్టదు. మన ఆలోచనకే ఎక్కువ టైం పడుతుంది. కటింగ్ ఒకసారి మనం ఏం పెట్టాలని ఆలోచిస్తే ఫట్టున అయిపోతుంది అన్నట్టు. సో మనం ఇప్పటికైనా సరే లేట్ అయ్యేది ఏంటంటే ఆలోచించడం, ఏ డిజైన్ పెడితే బాగుంటుంది, ఎట్లా పెడితే సెట్ అవుతుంది అని ఆలోచించడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది అన్నట్టు. సో ఆ టైం చూసుకొని మనం ఫట్టున కుట్టేసేయచ్చు. ఇక చేదిరిన వాళ్ళకైతే పెద్ద లెక్కేం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ప్రతి అడుగు మ్యాటరే అనమాట. సో మనం ప్రతి స్టెప్పులో కొంచెం కొంచెమైనా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రాక్టీస్తోనే టైం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో టైం సేవింగ్ అవుతూ ఉంటే మనకు వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనం చేసే వర్క్ అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే ఓవరాల్గా మనం లైనింగ్ అయితే మలిచి కుట్టేసినాం కదా, ఎంత హైట్ కావాలో అంత హైట్ మలిచి కుట్టేసినాం అన్నట్టు. సో ఎంత అయిపోయిందంటే ఇంకా డ్రెస్ అయితే రెడీ అయినట్టు. ఇంకా తర్వాత మనం ఏం లేదు, బో ఒకటి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మన సూది తీసుకొని ఆ బోని అటాచ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఫ్రాక్. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఏంటంటే బటన్స్ అవి అయితే పెట్టాము, ఎందుకంటే బోర్లో పడడం అవన్నీ ఉంటాయి కాబట్టి బటన్స్ ఉక్సులు అవన్నీ అయితే పెట్టడానికి ప్రిఫర్ చేయొద్దు. ఇట్లా ఏమైనా జిప్పు పెడితే పెట్టాలి, లేదంటే ఉక్కులు ఏమైనా పెట్టినా కూడా భుజం మీద పెట్టేసి పెట్టాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళు బోర్లో పడ్డప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా పడుకోబెట్టినా కూడా గుచ్చుకోకుండా ఉండడానికి. సో నేను బో అయితే రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత దాన్ని మాత్రం ఇప్పుడు సైడ్కి ఫ్రంట్కి అని పెట్టి ఆలోచించి చూసినానంటూ. సో ఫ్రంట్ కంటే సైడ్కి మంచిగా అనిపించింది. బో ఒక్కటి ఉంటేనేమో ఫ్రంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బోతో పాటు రిబ్బన్ టైప్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం కుట్టాలంటే మనం ఫ్రంట్ అయితే అస్సలు బాగాలేదు. సో దానికోసం అయితే నేను సైడ్కి అయితే అటాచ్ చేసిన. ఒక్కసారి ఓవరాల్గా లుక్ అయితే చూడరి. కరెక్ట్ మన అరచేతి కంటే కొంచెం పెద్దగా ఉంది అన్నట్టు, జానడి కంటే కొంచెం పెద్దగా ఉంది. సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. కుట్టినాక కూడా అసలు రెడీమేడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయరు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఏంటంటే ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. లైక్స్ ఏమైనా కామెంట్స్ కానీ ఏమన్నా మంచిగా అనిపిస్తే ఇంకా కుట్టాలి పెట్టాలన్న ఎంకరేజ్మెంట్ అని అయితే అనిపిస్తుంది. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.